ఒక రాత్రి 6 ప్రాణాలు పోయాయి ఒక కామాంధుడి చేతిలో. తెలంగాణ రంగారెడ్డి జిల్లా షాబాద్లో పోక్సో కేసులో బెయిల్పై ఉన్న రాజ్ కుమార్ 6 మందిని, ఒక మైనర్ బాలిక ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళ తల్లి, వాళ్ళ నానమ్మ, తన భార్య, 2 పిల్లల్ని దారుణంగా చంపాడు. ఆరోపితుడు రాజ్ కుమార్ వయసు సుమారు 35 ఉంటాయి. ఈ సంవత్సరం మే 16న ఒక 17 ఏళ్ల బాలిక తన తల్లితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజ్ కుమార్ తనను కోచింగ్ సెంటర్ నుండి ఇంటికి వెళ్తుంటే వేధించాడని, రోజు వేధిస్తున్నాడని, ప్రపోజ్ చేశాడని చెప్పింది. పోలీసులు పోక్సో సెక్షన్ 11 and 12 కింద కేసు నమోదు చేశారు. ఆరోపితుడిని అరెస్ట్ చేశారు, కానీ తర్వాత బెయిల్పై వచ్చేశాడు. జూలై 10 రాత్రి 11 గంటలకు సమీపంలో రాజ్ కుమార్ ముందుగా బాలిక ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఇంటి ముందే మెట్ల మీద కూర్చుని బీరు తాగి డోరు కొట్టి బాలిక తల్లి లక్ష్మి, నానమ్మ రుక్కమ్మను కత్తితో చంపాడు. బాలికను బలవంతంగా కారులో తీసుకెళ్లి ఒక లేక్ సమీపంలో ఫీల్డ్కి తీసుకెళ్లాడు. అక్కడ మళ్ళీ అత్యాచారం చేసి హత్య చేశాడు. అత్యాచారం చేశాడా లేదా అనేది కన్ఫర్మ్ న్యూస్ కాదు, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత చెప్తామని పోలీసులు అంటున్నారు. తర్వాత తన ఇంటికి వెళ్ళి భార్య, కుమారుడు పరీక్షిత్, దైవీక్షిత్ 3 ఏళ్ళు 1.5 సంవత్సరమే చిన్న పిల్లలు నిద్రలో ఉండగా ప్రాణం తీశాడు. అందరి గొంతు. ఇదంతా 30 నిమిషాల్లో జరిగిపోయింది. హత్యలు పూర్తి చేసి రాజ్ కుమార్ తన తండ్రికి ఫోన్ చేశాడు. నేను 6 మందిని చంపాను, నేను కూడా చనిపోతాను అని చెప్పి ఫోన్ ఆఫ్ చేశాడు. తండ్రి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కానీ ఆరోపితుడు పరారీలో ఉన్నాడు, లేదా ఎక్కడన్నా ప్రాణం తీసుకున్నాడా తెలీదు. ఈ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి స్వయంగా సూపర్వైజ్ చేస్తూ 7 స్పెషల్ టీంలను ఏర్పాటు చేశారు. వీరిని పట్టించిన వాటికి 2 లక్షల రివార్డు కూడా ప్రకటించారు. అసలు బెయిల్ ఎలా వచ్చింది? అది మన చట్టంలో ఉన్న ప్రాబ్లం. ఆడపిల్ల వెంటపడి భయపెట్టిన వాడిని మళ్ళీ జనాల్లోకి ఎలా వదులుతారు? మొన్న ఈ మధ్య నన్ను వేధించిన వాడి మీద నేను కేసు పెడితే నన్ను అడగకుండా బెయిల్ ఎలా ఇచ్చారు అని బెయిల్ మీద బయటికి వచ్చిన వాడిని ఎవరిని అడిగి బెయిల్ ఇచ్చారు అని ప్రైవేట్ పార్ట్ కోసి పాడేసింది అమ్మాయి. నిజంగా ప్రాణం మీదకి వస్తే అమ్మాయిలు అందరూ ఇలా ధైర్యంగా తమ కోసం నిలబడాలి. ఎందుకంటే చుట్టూ మృగాల మధ్యలో బతుకుతున్నారు కాబట్టి. రేపటి నాడు కేసులు పెట్టాలి అంటే కూడా భయపడతారు ఆడపిల్లలు ఇలాంటివి జరిగితే. సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించండి ప్రతి ఆడపిల్లకి. పోలీసు వైఫల్యమని బంధువులు ఆరోపిస్తున్నారు. నిందితుడి దగ్గర డబ్బులు తీసుకుని అరెస్ట్ చేయలేదని, చిన్న చిత్తగా సెక్షన్లు పెట్టారని, అందుకే బెయిల్ వచ్చిందనేది ఆరోపణ. ఇప్పటికే 2 పోలీసులను సస్పెండ్ చేశారు. ఈ హత్యలకు ఎవరు కారణం? డబ్బుకి అమ్ముడుపోయారని చెప్పబడుతున్న పోలీసుల, అదే డబ్బుకు ఆశపడి కేసు వాదించిన లాయర్ల, బెయిల్ ఇచ్చిన ధర్మ ప్రభువులదా? ఏం చేస్తే మనుషుల్లో ఈ క్రూరత్వం తగ్గుతుందంటారు? ఈ విషయం పైన అమ్మాయిలు అబ్బాయిలని కాదు, దేశం మొత్తం నేషనల్ న్యూస్ ఛానల్ సహా మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. జరిగింది తప్పు అని చెప్తున్నారు. వారిని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తుంటే ఈ చిత్త కార్తిమయ్యి వచ్చి ఇక్కడ కూడా ఉమెన్ విక్టిమ్ కార్డ్, మహిళా కార్డు వాడుతూ సో కాల్డ్ ఫెమినిజం పేరుతో దీని గురించి ఎవడు మాట్లాడడు అనుకుంటూ ట్వీట్ చేస్తుంది. ఈమెను ప్రశ్నించిన వారు నాశనం అయిపోవాలని, వాళ్ళ కుటుంబం, పిల్లలు ఏది పట్టుకున్న బూడిద అయిపోవాలని, పిల్లలే పుట్టకూడదు అని, వాళ్ళు నాశనం కావాలని, వాళ్ళ వంశం వాళ్ళతోనే ఆగిపోవాలని నీచంగా శాపనార్థాలు పెడుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళను బాటతో కొట్టాలా, పారాగాన్తో కొట్టాలా? పేడలో ముంచాలా, బురదలో ముంచాలా? చెప్పండి. ఇట్లాంటి వాళ్ళు మన చుట్టూ ఎందరో ఉన్నారు. మీ ఇంటి ఆడపిల్లలు జాగ్రత్త. ఇంటి ఆడపిల్లలే కాదు, నీ ఇంట్లో ఆ అబ్బాయిలను కూడా నువ్వు ఎలా పెంచుతున్నావు, ఎలాంటి వాతావరణంలో పెంచుతున్నాం, ఏం నేర్పించి పెంచుతున్నాం, మన మహిళల పట్ల ఎంత గౌరవంతో పెంచుతున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అమ్మాయిని రక్షించుకునే క్రమంలో అబ్బాయిని కూడా సక్రమంగా పెంచాలి తల్లిదండ్రులు.